శాస్త్రవేత్తలు ఒక కొత్త సూపర్ ఎర్త్ను కనుగొన్నారు. ఇది భూమికి 154 కాంతి సంవత్సరాల దూరంలో ఉండగా భూమితో పోలిస్తే దాదాపు రెట్టింపు పరిమాణంలో 4 రెట్ల ఎక్కువ బరువుతో ఈ గ్రహం ఉంది. మొరాకోలోని ఉకైమీడెన్ అబ్జర్వేటరీకి చెందిన బెగ్డే రెహమాన్ సౌబేకియా నేతృత్వంలోని టీం నాసా ట్రాన్స్టింగ్ ఎక్స్ప్లానెట్ సర్వే శాటిలైట్ ద్వారా ఈ గ్రహాన్ని గుర్తించారు. టీఓఐ 1846బీగా గుర్తింపు పొందిన ఈ గ్రహాన్ని నీరు అధికంగా ఉన్న సూపర్ ఎర్త్ అని చెబుతున్నారు. దీని వయస్సు సుమారు 7.2 బిలియన్ సంవత్సరాలు. టీఓఐ 1846బిని ట్రాన్స్టింగ్ ఎక్స్ప్లానెట్ సర్వే శాటిలైట్ డేటా భూమిపై నుంచి తీసిన మల్టీ కలర్ ఫోటోమెట్రిక్ డేటా, హై రెజల్యూషన్ ఇమేజింగ్, స్పెక్ట్రోస్కోపిక్ పరిశీలనతో ధృవీకరించామని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ గ్రహ పరిణామం దాదాపు భూమి పరిణామం కంటే 1.79 రెట్లు ఎక్కువగా, దాని బరువు భూమితో పోలిస్తే 4.4 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ గ్రహం ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 568.1 కెల్విన్గా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం టీఓఐ 1846బి నీరు అధికంగా ఉంటే గ్రహం అని భావిస్తున్నారు. దీని అసలైన నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే రేడియల్ వెలాసిటీ పరిశీలనలు చేయాలి. టీఓఐ 1846బిపై ఆర్బీ పరిశీలనలకు ఇది అనుకూలంగా ఉంటుంది. మరూన్ ఎక్స్ అనే ఇన్స్ట్రుమెంట్ సాయంతో ఇది సాధ్యమవుతుంది. టీఓఐ 1846బికి 47 స్కోర్ ఉన్న టీఎస్ఎం ట్రాన్స్మిషన్ స్పెక్ట్రోస్కోపీ మెట్రిక్ ఉంది. ఈ చిన్న సబ్ నెప్ట్యూన్లకు బెంచ్ మార్క్ 90. దీనికంటే ఇది చాలా తక్కువ అని పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహానికి మాతృ నక్షత్రం టీఓఐ 1846. ఇది సూర్యుడి పరిణామంతో పోలిస్తే 0.4 రెట్లు చిన్నగా ఉంటుంది. ఆ నక్షత్ర ఉష్ణోగ్రత సుమారు 3568 కెల్విన్. దాని వయస్సు 7.2 బిలియన్ సంవత్సరాలు కాగా ఈ ఏడాది ప్రారంభంలో మరో సూపర్ ఎర్త్ గుర్తించిన విషయం మనందరికీ తెలిసిందే. దీనిని హెచ్డి 20794డిగా పేరు పెట్టారు.